ఓం అవినయం అపనయ విష్ణు దమయ మనశమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కంధం 31వ అధ్యాయంలో కపిల మహర్షి తన తల్లి దేవహూతికి ఇచ్చిన ఉపదేశాల్లో గర్భవాస రహస్యాలను గురించి తెలుసుకుందాం. దీనిలో మనకి గర్భం ఎలా వృద్ధి చెందుతుంది, ఆ 9 నెలల గర్భవాసంలో జీవుడు పడే శారీరక వేదన, 7 నెలలు అతనికి ఎలా పూర్వజన్మల స్మృతి కలుగుతుంది, శిశువు ఆ సమయంలో ఏ విధంగా భగవంతునికి ప్రార్థన చేస్తుంది మొదలైన విషయాలన్నీ తెలుస్తాయి. ఇవన్నీ ఆధ్యాత్మిక ఇతిహాసంలో ఎంతో అపూర్వమైన అంశాలు. భారతీయ సనాతన ధర్మం ప్రకారం మరణం మరియు జన్మ ఇవి కేవలం ముగింపు లేదా ప్రారంభం మాత్రం కావు, అవి సంధి క్షణాలు. మరణం అంటే సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని వదిలి వెళ్ళే సమయం, జన్మం అంటే సూక్ష్మ శరీరం మరొక కొత్త స్థూల శరీరంలో ప్రవేశించే సమయం. అయితే ఈ 2 సమయాల్లో కూడా కాన్షియస్ మైండ్, చేతన మనస్సు అంటారు, అది నిష్క్రియంగా కనిపిస్తుంది. కానీ ఉపచేతన మనస్సు లేదా సబ్ కాన్షియస్ మైండ్ చాలా చురుగ్గా జాగృతంగా ఉంటుందట. అప్పుడు దాని గ్రహణ శక్తి అపూర్వంగా ఉంటుంది. ఈ సంధి క్షణాలను ఆధ్యాత్మిక చైతన్యానికి ఉపయోగించుకోగలిగితే జీవుని గతి మారిపోతుందన్నమాట. మరణించేటప్పుడు ఏమవుతుంది, మనిషి ఇంద్రియాల శక్తిని కోల్పోతాడు, కళ్ళు కనిపించవు, మాట పడిపోతుంది, బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్లే ఉంటుంది. అంటే కాన్షియస్ మైండ్ పనిచేయడం ఆగిపోతుంది. కానీ ఆ సమయంలో సబ్ కాన్షియస్ మైండ్ చాలా చురుగ్గా ఉంటుంది. జీవితకాలంలో మనిషి తను చేసిన పనులు, అనుభవించిన భావోద్వేగాలు, నెరవేరని కోరికలు, ఇవన్నీ కూడా ఒక తీరని వేగంతో అతని లేదా ఆమె ఉపచేతన మనస్సులో ఒక రీల్ లాగా కదలాడతాయి అంటారు. ఆ మరణం సమయంలో ఆ వ్యక్తి చేసే చివరి ఆలోచన తదుపరి జన్మని నిర్ణయిస్తుంది. అయితే ఆ చివరి ఆలోచన ఏమవుతుంది అన్నది మనం ప్లాన్ చేసి వచ్చేది కాదు. మనం జీవితాంతం ఏ సంస్కారాలను అయితే ముద్రించుకున్నామో అవే మరణ సమయంలో పైకి వస్తాయి. మంచి సంస్కారాలు ఎక్కువగా ఏర్పరచుకుని ఉంటే ఆ సమయంలో మనకి భగవంతుడు గుర్తుకు వస్తాడు. ఆ మంచి సంస్కారాల తీవ్రతని బట్టి అదే చివరి జన్మ కావచ్చు, లేదా తదుపరి జన్మకి ఆ శుభక్షణం పునాది కావచ్చు. అదేవిధంగా గర్భవాసం మరొక సంధి సమయం. జీవునికి బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు, ఇంద్రియ జ్ఞానం ఉండదు, కానీ సబ్ కాన్షియస్ మైండ్ చాలా చురుగ్గా ఉంటుంది అంటారు. పూర్వజన్మల జ్ఞాపకాలన్నీ మేల్కొంటాయట. బాహ్య ప్రపంచంతో ఇంకా శిశువుకి ఏమి సంబంధం లేకపోవడం వల్ల ఆ మనస్సు ఒక యోగిలాగా ప్రశాంతంగా ఎంతో స్పష్టతతో ఉంటుంది అంటారు. అయితే ఆ సమయంలో శిశువులో లేదా లోపలి జీవునిలో కలిగే ఆలోచనలు, ఆ శిశువు పడే వేదన, ఆ శిశువు చేసే ప్రార్థనని భగవద్ అవతారమైన కపిల మహర్షి మనకి కళ్ళకి కట్టినట్లు వివరిస్తారు. ఒక శరీరం నుంచి మరొక శరీరానికి ఈ జీవాత్మ ఎలా ప్రయాణం చేస్తుంది అన్న విషయాన్ని వివరిస్తూ కపిలుడు ఇక్కడ అంటున్నాడు, కర్మణ దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసో రేత కణాశ్రయ. భగవంతుని ప్రేరణతో పూర్వకర్మానుసారం కొత్త దేహాన్ని పొందేందుకోసం పురుషుని వీర్యకణం ద్వారా స్త్రీ గర్భంలో ఈ జీవుడు ప్రవేశిస్తాడు. అక్కడ శుక్లం స్త్రీ శోణితంతో కలిసి 5 రోజుల్లో నీటి బుడగ రూపం పొందుతుంది. 10 రోజుల్లో రేగి పండులా గట్టిగా మారుతుంది. ఆ తర్వాత అది మాంసపు ముద్దలాగా లేదా అండాకారంలోకి మారుతుంది. 1 నెలల్లో శిరస్సు, 2 నెలల్లో కాళ్ళు, చేతులు మొదలైన అంగాలు, 3 నెలల్లోపు గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మం, స్త్రీ పురుష చిహ్నాలు, ఇతర రంధ్రాలు ఏర్పడతాయి అంటున్నాడు. 4వ నెల ముగిసేటప్పటికి మాంసాది 7 ధాతువులు ఏర్పడతాయి. 5వ నెలలో ఆ పిండానికి ఆకలి దప్పులు కలుగుతాయట. 6వ నెల ముగిసేలోపు దాని చుట్టూ మావి ఏర్పడుతుంది.
దాన్ని ఆశ్రయించి గర్భంలో అది కుడివైపుకి తిరుగుతుంది. ఆ శిశువు ఉండే పరిసరాలు ఎలా ఉంటాయి వర్ణిస్తున్నాడు. మాతుర్ జగ్ధాన్నపానాద్యై ఏధధాతు రసమ్మతే శేతే విన్మూత్రయోర్గర్తే స జంతు సంభవే. ఆ పిండం ఎలా పుష్టి పొందుతుంది? తల్లి తినే ఆహారంతోనే అది పుష్టి పొందుతుంది. అది ఎక్కడుంటుంది? ఆ సమయంలో ఆ ప్రాణి మలమూత్ర కోశాలలో క్రిమికీటకాల మధ్య పడి ఉంటుంది అని చెప్తున్నాడు. ఆశ్చర్యం ఏమంటే ఈ కాలంలో అల్ట్రాసౌండ్ స్కానర్స్ ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. కపిలుడు ఆ కాలంలోనే ఒక గర్భం ఎలా వృద్ధి పొందుతుంది అన్న విషయాన్ని వర్ణిస్తున్నాడు. అది నేటి ఆధునిక విజ్ఞానంతో చక్కగా సరిపోతుంది. అయితే ఆయన ఇంకా ఎక్కువగా వర్ణిస్తాడు. ఆ శిశువులో ఆ సమయంలో కలిగే భావోద్వేగం, దానికి కలిగే పాత జన్మల స్మృతి, అది పొందే భగవద్ దర్శనం గురించి. అయితే ఈ విషయాలు ఎప్పుడు కూడా సైన్స్కి చిక్కనివే, కానీ ఆయన చెప్పిన భౌతిక విషయాలు నేటి సైన్స్తో చక్కగా సరితూగుతాయి. కపిలుడు ఆ శిశువు పరిస్థితిని ఇంకా వర్ణిస్తున్నాడు. కృమిభిక్షత సర్వాంగ సౌకుమార్యాత్ ప్రతిక్షణం మూర్ఛమాప్నోత్యురుక్లేశస్తత్రత్యై క్షుదితైర్ముహు. సాధారణంగానే శిశువు ఎంతో సుకుమారంగా ఉంటుంది. క్రిమికీటకాల మధ్య పడి ఉంది. అవి ఆకలితో ఉంటాయి. ఆ తల్లి గర్భంలో ఆకలితో ఉన్న క్రిమికీటకాలు ఆ శిశువు సుకుమార శరీరాన్ని క్షణం క్షణం తొలుస్తూ ఉంటాయి. అప్పుడు ఆ శిశువు ఎంతో క్లేశానికి గురవుతుంది, అచేతనంగా పడి ఉంటుంది. అంతేకాదు కటు తీక్ష్ణోష్ణ లవణ రూక్షామ్లాదిభిరుల్బణై మాతృభుక్తైరుపస్పృష్ట సర్వాంగోత్థిత వేదన. తల్లి తిన్న ఆహారం ద్వారానే అది కూడా పుష్టి పొందుతుందని చెప్పాం కదా. దాంతోపాటు ఇంకా ఏం జరుగుతుంది? తల్లి రకరకాల ఆహారం తింటూ ఉంటుంది. చేదు, కారం, వేడి, ఉప్పు, పులుపు వేసిన పదార్థాలు తింటూ ఉంటుంది. అయితే వాటి వల్ల ఈ శిశువు నొప్పికి గురై వేదన పొందుతుంది. తన సుకుమార శరీరానికి ఈ అన్ని రకాల ఆహారాలు పడవు. అందుకే గర్భిణీగా ఉన్నప్పుడు సాత్విక ఆహారం తీసుకోమని పెద్దలు చెప్తారు. కారం, పులుపు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే శిశువు ఇంకా కష్టానికి గురవుతుందట. ఇంకా చెప్తున్నాడు, అకల్ప స్వంగ చేష్టాయాం శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధ స్మృతి దైవాత్ కర్మ జన్మ శతోద్భవం. దాని ప్రేవులు చుట్టుకొని ఉంటాయి. శిరస్సు పొట్టవైపు ఉంటుంది. వీపు, మెడ అంతా కలిపి శిశువు కుండలాకారంలో ఉంటుంది. ఆ స్థితిలో అది ఎలా ఉంటుంది? పంజరంలోని పక్షిలాగా అంగాలను కదిలించలేని పరాధీనతలో ఉంటుంది అని. అయితే ఆ సమయంలో దైవ ప్రేరణతో ఆ జీవునికి జ్ఞాపక శక్తి వస్తుందట. ఏం జ్ఞాపక శక్తి? వందలాది పూర్వ జన్మల్లో తను చేసిన కర్మలన్నీ గుర్తుకొస్తాయి. స్మరన్ దీర్ఘమనుశ్వాసం శర్మ కిం నామ విందతే. ఈ పాత జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు మెదలి శాంతి లేక దీర్ఘ నిశ్వాసకు లోనవుతాడు అని. అయితే నాథమాన ఋషిర్భీత సప్తవధ్రి కృతాంజలి స్తువీత తం విక్లవయ వాచా ఏనోదరే అర్పిత. 7వ నెల ప్రారంభం కాగానే ఆ శిశువుకి జ్ఞాపక శక్తి ఏర్పడుతుంది. నేనెవరిని అనే జ్ఞానం కలుగుతుంది. అయ్యో మళ్ళీ ఈ గర్భంలో ఉన్నానా అని ఆలోచిస్తుందన్నమాట. అప్పుడు ఆ గర్భవాస భీతితో, వ్యాకులతతో మళ్ళీ మానవ జన్మని ప్రసాదించిన భగవంతుని అది స్తుతిస్తుంది. ఈ జన్మలోనైనా పరమపదాన్ని చేరుకోవడం కోసం ఆ దయాద్రుడైన భగవంతుడు చేదుడు కావాలి అని నాకు ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చాడు అని తలచి చేతులు జోడించి ప్రార్థిస్తుంది. సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే ఏనే దృశీ గతిరదర్శ అసతోనురూప. నీ చరణ కమలాలే నాకు అభయస్థానం. నాకు తగ్గ గర్భవాస దుఃఖాన్ని చవి చూపావు. ఇప్పుడు నువ్వే నాకు దిక్కు. కర్మ వాసనల కారణంగా నేను ఈ మాతృగర్భంలో బంధింపబడి ఉన్నాను. నువ్వు నా అంతరాత్మగా నిలిచి ఉన్నావు. పరమాత్మవైన నీకు నా నమస్కారం అని. అక్కడ జీవుడు గ్రహిస్తాడు ఏమని, నేను ఆత్మస్వరూపిణ్ణి. వాస్తవంగా పంచభూతాలతో రచించబడిన ఈ శరీరంతో నాకు సంబంధం లేదు. అయినా ఇందులో చిక్కుబడి ఇంద్రియాలు త్రిగుణాల మధ్య బంధింపబడిన కారణంగా
ఈ విధంగా నేను గర్భంలో ఉన్నాను అని అక్కడ భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. తేనా వికుంఠ మహిమానం ఋషిం తమేనం వందే పరం ప్రకృతి పురుషయో పుమాంసం. నువ్వు ప్రకృతి పురుషులకు అతీతుడైన పురుషోత్తముడివి. నీ మాయలో పడి నేను నిన్ను విస్మరించాను. ఈ త్రిగుణాలు కర్మ వాసనలలో బంధింపబడి సంసార చక్రంలో పరిభ్రమిస్తున్నాను. అనేక జన్మలను ఎత్తాను, ఎన్నో కష్టాలు అనుభవించాను, నాకు ఎక్కడ శాంతి లభించలేదు. కానీ ఇప్పుడు నీ దయతో నాకు ఆత్మస్వరూప జ్ఞానం కలిగింది. ఇది నీ అనుగ్రహమే అని నేను గ్రహించాను. ఎందుకంటే బాహ్య మనస్సు పూర్తిగా స్తంభించిపోయి కదలడానికి కూడా వీల్లేని చీకటి గర్భంలో ఉన్న వ్యక్తికి ఆత్మస్వరూప జ్ఞానం కలిగింది అంటే అది తప్పకుండా దయామయుడైన భగవంతుడి ద్వారానే అని తెలుసుకొని ఆ జీవుడు విస్మయంతో స్తుతిస్తున్నాడు. ఏమని? జ్ఞానం యదేతత్ అదధాత్ కథమస్సదేవ. చీకటి గర్భంలో బాహ్య సూర్యచంద్రుల వెలుతురు ఉండదు, కానీ ఉపచేతన మనస్సు అంతరంగంలో వెలిగే ఆత్మ జ్యోతిని స్పష్టంగా దర్శిస్తుంది. నన్ను నడిపిస్తున్నది నా అహంకారం కాదు, నా లోపల ఉన్న దైవశక్తి అని గ్రహించి ఈ జీవుడు భగవంతుని సంపూర్ణంగా శరణు వేడుతున్నాడు. దేహి అన్యదేహ వివరే జఠరాగ్నినాసృక్ విన్మూత్ర కూపపతితో భృషతప్త దేహ ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ నిర్వాస్యతే కృపణధి భగవన్ కదాను. ఈ జీవుడు మరొక జీవుని ఉదరంలో పడి ఉన్నాడు. ఆ తల్లి కడుపులో రక్తం మలమూత్రాల మధ్య ఉన్న ఈ జీవుని శరీరం జఠరాగ్ని వేడికి చాలా తపిస్తూ ఉంది. ఇక్కడి నుండి ఎప్పుడు బయటపడతానా అని నేను నెలలు లెక్క పెడుతున్నాను. అటువంటి సమయంలో నాకు నువ్వు నా ఆత్మ జ్ఞానాన్ని కలిగించావు. ఏనే దృశీం గతిమసౌ దశమాస్య ఈశ సంగ్రాహిత పురుదయేన భవాదృశేన స్వేనైవ తుష్యతు కృతేన స దీననాథ కో నామ తత్ప్రతి వినాంజలిమస్య కుర్యాత్. 10 నెలల ఈ గర్భవాస సమయంలో నాకు ఇంతటి అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని వివేకాన్ని కలిగించిన ఆ పరమాత్ముడు నిజంగానే కరుణామయుడు. ఆ మహోపకారానికి ప్రతిగా ఈ దీన జీవుడు చేతులు జోడించి నమస్కరించడం తప్ప మరేమీ చెయ్యలేడు. ఇటువంటి జ్ఞానం ఇక్కడ వర్ణిస్తున్నాడు. పశ్యత్యయం ధిషనయా నను సప్తవధ్రే శారీరకే దమశరీర్యపరస్వదేహే యత్సృష్టయాసం తమహం పురుషం పురాణం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం. ఈ జీవుడు గర్భంలో ఉన్నాడు, 7 ధాతువుల మధ్య ఉన్నాడు, భౌతిక శరీరంలో ఉన్నాడు. కానీ తన బుద్ధి ద్వారా, పవిత్రమైన బుద్ధి ద్వారా వీటన్నిటికీ అతీతంగా ఉన్న పరమపురుషుని దర్శిస్తున్నాడు. ప్రకృతికి మాయకి అతీతమైన దేహం లోపల వెలుపల సర్వవ్యాపివై ఉన్న అంతర్యామిని దర్శిస్తున్నాడు. సాధారణ జీవితంలో మనిషి దేన్నన్నా చూడాలంటే కళ్ళు కావాలి, వినాలంటే చెవులు కావాలి. కానీ గర్భవాసం అనే సంధి స్థితిలో ఈ ఇంద్రియాలన్నీ మూతపడిపోతాయి. బాహ్య ప్రపంచపు అల్లర్లు ఆకర్షణలు ఏమీ లేని ఈ సమయంలో జీవుని ఆ ఉపచేతన మనస్సు పూర్తిగా మేల్కొంటుంది. ఏ పుస్తకాలు బాహ్య గురువులు లేకుండా, స్వప్రయత్నం లేకుండా ఈ కేవలం దైవకృప వల్ల లభించిన ఆ అంతర్గత బుద్ధితోనే జీవుడు సత్యాన్ని దర్శించగలుగుతున్నాడు. జీవితాంతం మనిషి ఏమంటూ ఉంటాడు? నేను అంటే ఈ శరీరం, ఈ పేరు, ఈ రూపం అని భ్రమలో బతుకుతాడు. కానీ ఈ సమయంలో ఉపచేతన మనసు ఎంత చురుగ్గా ఉంటుంది అంటే తన సొంత దేహంలోనే ఉంటూ ఆ దేహానికి నేను పూర్తిగా అతీతుణ్ణి అన్న విషయాన్ని గ్రహిస్తాడనమాట. శరీరం పడే ఆ శారీరక కష్టాలని, వేదనలని సాక్షిగా చూస్తున్నాడు. నేను ఈ కండరాలు ఎముకల గూడుని కాదు, వీటన్నింటినీ నియంత్రించే అమరమైన ఆత్మని అనే అద్భుతమైన గుర్తింపుని జీవుడు ఆ సంధి సమయంలో పొందుతున్నాడు. ఈ దేహాత్మ వివేకం అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మని అనే జ్ఞానం మనం జీవితాంతం ఎన్నో సాధనలు చేస్తే కానీ లభించదు. అటువంటిది భగవంతుడు జీవునికి ఈ జన్మ సమయంలో సహజంగానే ప్రసాదిస్తాడు అని కపిల మహర్షి
ఈ శ్లోకాల ద్వారా మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఆ గర్భంలోని జీవుడు ఏమంటున్నాడు? సోహం వసన్నపి విభో బహుదుఃఖవాసం గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే యత్రోపయాతముపసర్పతి దేవమాయ మిథ్యామతిర్యదను సంస్కృతి చక్రమేతత్. నేను ఈ గర్భాశయంలో ఎంతగానో విలువిల్లాడుతున్నాను, బహుదుఃఖవాసం అయినా దీని నుండి బయటపడి సంసారాంధకూపంలో మళ్ళీ పడాలని అనుకోవట్లేదు. గర్భాత్ నా నిర్జిగమిషే అంటున్నాడు. ఎందుకంటే అందులో ఒక్కసారి పడితే నీ మాయ మళ్ళీ కప్పేస్తుంది. మళ్ళీ మిథ్యామతి అంటే దేహమే నేను అన్న అజ్ఞానం కలుగుతుంది. మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమించాల్సి ఉంటుంది. ఇక్కడ నీ దర్శనం కలిగింది, ఇదే బాగుంది అంటాడు. కానీ వెంటనే మరుక్షణమే మరొక సత్యాన్ని గ్రహిస్తాడు జీవుడు. ఏంటది? నేను ఎంతకాలం ఈ గర్భంలో దాక్కోగలను? 9 నెలలు నిండాయి. ప్రకృతి నన్ను ఎలాగైనా బయటికి నెట్టేస్తుంది. పారిపోవడం సమస్యకి పరిష్కారం కాదు కదా, ఎదుర్కోవడమే మార్గం. అందుకే తర్వాతి శ్లోకంలో అంటున్నాడు, తస్మాదహం విగత విక్లవ. అందువల్ల నేను భయాన్ని ఆందోళనని వదిలేస్తున్నాను. ప్రకృతి నన్ను బయటకు నెట్టినా సరే నేను భయపడను. నా బుద్ధిని ఆయుధంగా చేసుకొని బయట ఉంటూనే ఆ మాయతో పోరాడి గెలుస్తాను అని తన్ని తాను సిద్ధం చేసుకుంటున్నాడు. తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్య ఆత్మానమాశు తమస సుహృదాత్మనైవ భూయో యథా వ్యసనమేతదనీకరంధ్రం మామీ భవిష్యదుపసాదిత విష్ణుపాద. బయట భయంకరమైన మాయ వేచి ఉందని నాకు తెలుసు. అయినా నేను అధైర్యపడదలుచుకోలేదు, ఆందోళన చెందను. నా ఆత్మకు పరమమిత్రుడు అంతర్యామి అయిన పరమాత్మపై నా బుద్ధిని మనస్సును లగ్నం చేసి నేను అజ్ఞాన అంధకారం నుండి నన్ను నేనే ఉద్ధరించుకుంటాను. అంటే రాబోయే జీవితంలో లౌకిక విషయాల పట్ల, మోహ బంధాల పట్ల చిక్కుకోకుండా మళ్ళీ ఇటువంటి గర్భవాస నరకాన్ని, సంసార దుఃఖాన్ని అనుభవించకుండా ఉండేలాగా నా మనసుని స్థిరపరచుకుంటాను అని సంకల్పించుకుంటున్నాడు. ఈ శ్లోకంలో ఈ జీవుని యొక్క ఆధ్యాత్మిక సంకల్పం ఎంతో అద్భుతంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం కొన్ని విషయాలని గమనించవచ్చు. మొట్టమొదటిది, మరణించేటప్పుడు లేదా పుట్టేటప్పుడు జీవునికి విపరీతమైన భయం, ఆందోళన ఉంటాయి. బాహ్య మనస్సు ఉన్నప్పుడు భయాన్ని పోగొట్టుకోవడానికి మనం లౌకిక మార్గాలు వెతుకుతాం. కానీ ఈ సంధి సమయాల్లో ఉపచేతన మనస్సు భగవంతునితో కనెక్ట్ అవ్వడం వల్ల జీవుడు ఒక్క క్షణంలో భయాన్ని అధిగమించి పరమశాంతిని పొందుతున్నాడు. తర్వాత గర్భంలో ఉన్నప్పుడే భవిష్యత్తు కోసం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటున్నాడు. నేను బయటకు వెళ్ళాక మళ్ళీ మాయలో పడను, ఈ గర్భవాస నరకంలోకి రాను అని గట్టిగా నిశ్చయించుకుంటున్నాడు. ఇదంతా గర్భంలో ఉండగా జరుగుతుంది. తర్వాతి శ్లోకం గర్భస్థుతి ఘట్టానికి ముగింపు పలుకుతుంది. అంతేకాకుండా జీవుడు ఈ గర్భవాసం అనే సంధి సమయాన్ని ముగించుకొని లౌకిక ప్రపంచంలోకి అడుగుపెట్టే ఆ మహా పరిణామాన్ని కళ్ళకి కట్టినట్లు వివరిస్తోంది. ఈ శ్లోకంలో మనకి ఆ ఉపచేతన మనసు లేదా సబ్కాన్షియస్ మైండ్ ఒక్క క్షణంలో ఎలా నిగూఢమైపోతుందో తెలుస్తోంది. ఏవం కృతమతి గర్భే దశమాస్య స్తువన్ ఋషి సద్యక్షిపత్యవాచీనం ప్రసూత్యై సూతిమారుతః. ఈ విధంగా మాతృగర్భంలో 10 నెలల కాలం నిండిన ఆ జీవుడు లోపల ఉన్నంతసేపు ఒక ఋషిలాగా ఆధ్యాత్మిక వివేకంతో భగవంతుని స్తుతిస్తూ బయటకు వెళ్ళాక నేను మాయలో పడను అని పవిత్రమైన నిశ్చయానికి వచ్చాడు. కానీ సరిగ్గా అదే సమయంలో ప్రసవ ప్రక్రియ ప్రారంభమై ప్రసూతి వాయువు ఆ శిశువుని ఒక్కసారిగా తలకిందులుగా చేసి ఎంతో వేగంతో బయటి ప్రపంచంలోకి నెట్టివేస్తుంది. ఈ శ్లోకం జీవుని ప్రయాణంలో ఎంతో కదిలించే ఘట్టం. కపిల మహర్షి ఈ శ్లోకంలో గర్భంలో ఉన్న శిశువును ఋషి అని పిలిచారు. ఎందుకంటే బాహ్య ప్రపంచపు అల్లర్లు లేని ఆ సంధి స్థితిలో ఉపచేతన మనసు ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఋషికి కూడా లభించని ఏకాగ్రత, భగవద్ దర్శనం ఆ శిశువుకి లభిస్తాయి. అయితే ప్రసవ సమయం రాగానే ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది. ప్రసూతి వాయువు కారణంగా ఆ శిశువు తలకిందలుగా నెట్టబడతాడు. ఇరుకైన ప్రసవ మార్గం గుండా
తీవ్రమైన శారీరక నొప్పితో పాటు బయటకు వస్తాడు. ఒక డ్రామాకి గురవుతాడు. దీని ముందు శ్లోకం వరకు జీవుడు తన మనస్సులో ఎన్నో అద్భుతమైన సంకల్పాలు చేసుకున్నాడు. నేను పుట్టాక భగవంతుని మర్చిపోను, లౌకిక మోహంలో పడను అని. కానీ ప్రసూతి వాయువు బయటకు నెట్టగానే ఆ తీవ్రమైన భౌతిక బాధ, బాహ్య ప్రపంచపు గాలి సోకగానే ఆ ఉపచేతన జ్ఞానమంతా ఒక్క క్షణంలో మనసు లోతుల్లోకి నెట్టబడుతుంది. పైన విస్మృతి అనే బలమైన ముసుగు పడుతుంది. బాహ్య మనస్సు ఇప్పుడు కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయింది. ప్రపంచపు శబ్దాలని, రంగుల్ని చూసి ఉలిక్కి పడుతుంది. ఫలితంగా అంతవరకు ఋషిలాగా ఉన్న జీవుడు బయటికి రాగానే తన్ని తాను మర్చిపోయి నిస్సహాయుడై గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. మళ్ళీ కథ మామూలే. సంసారం, మోహాలు, కొత్త కర్మఫలాలను అనుభవించడం, కొత్త బంధాలను ఏర్పరచుకోవడం, మళ్ళీ మృత్యు పాలవడం, మళ్ళీ జన్మించడం, ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఈ అనిత్యమైన సంసారం పట్ల వైరాగ్యం కలగనంత వరకు, భగవంతుని శరణు వేడనంత వరకు. కపిల్ మహర్షి అంటున్నాడు, ఈ గర్భవాస నరకం మరియు జన్మ మరణాల చక్రం ఎంత భయంకరమైనా కూడా మానవుడు తన బుద్ధిని భగవంతుని వైపు మళ్లించి దేహాభిమానాన్ని వీడితే ఈ సంసార చక్రం నుండి శాశ్వతంగా విముక్తి పొందొచ్చు అని. ఈ గర్భగీత మనకి ఏమి బోధిస్తుంది అని తెలుసుకునే ముందు మనం ఈ గర్భవాసాన్ని వివరించే మరొక ఉపనిషత్తు ఏమంటుందో కొద్దిగా చూద్దాం. 108 ఉపనిషత్తుల్లో ఒకటి గర్భోపనిషత్తు, పిప్పలాద మహర్షి బోధించినది. దానిలో కూడా ఈ గర్భంలో జీవుడు చేసే స్వగతోక్తి ఎంతో చక్కగా వర్ణించబడింది. ఈ ప్రపంచం యొక్క విశాలమైన చిత్రం మనకి దాంట్లో కనబడుతుంది. ఆ గర్భంలో ఉన్న జీవుడు ఏమంటున్నాడు, నానా యోని సహస్రాణి దృష్ట్వా చైవ తతో మయా ఆహార వివిధ భుక్త పీతాశ్చ వివిధాస్తనాహ. నేను లెక్కలేనన్ని స్త్రీ యోనులని దర్శించాను, అనేక రకాలైన ఆహారాలను భుజించాను, ఎందరో తల్లుల స్తన్యపానం చేశాను. జన్మభూమిర్హి సర్వా భూ శ్మశానమపి మే పురా చతురశీత లక్షేషు యోని భేదేషు చాభవం. ఈ సమస్త పృథ్వీ నా జన్మభూమే, ఈ సమస్త భూమి నా శ్మశాన భూమే. నేను 84 లక్షల రకాల యోనుల్లో జన్మించాను. జాతశ్చాస్మి మృతశ్చాస్మి సంసార్యస్మి పునఃపునః జన్మ మృత్యు పునర్జన్మ పునర్మృత్యు పునర్జని. ఎన్నోసార్లు పుట్టాను, ఎన్నోసార్లు చచ్చాను, ఎన్నోసార్లు సంసారినయ్యాను. జననం, మరణం, పునర్జన్మ, పునర్మరణం, ఈ ప్రకారంగా నా కాలం గడిచిపోయింది. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, గర్భవాసే మహద్దుఃఖం మోహో దుఃఖం చ జన్మసు. గర్భవాసం చాలా దుఃఖకరమైనది, జన్మలను ఎత్తడంలోని మోహం కూడా చాలా దుఃఖకరమైనది. ఇంకా అంటున్నాడు, పురా పరజనస్యార్థి కృతం కర్మ శుభాశుభం ఏకాకీతే దహ్యామి గతాస్తే ఫలభాగినః. పూర్వం ఇతరుల కోసం కర్మలు చేశాను, ఇప్పుడు ఏంటో ఒక్కడనే బాధతో దహించబడుతున్నాను. నా ఫలంలో భాగం పంచుకోవాల్సిన వారంతా గతించిపోయారు. ఇంకా జీవుడు అంటున్నాడు, నాస్తికున్నై నిర్భయంగా ఎన్నో పాపాలు చేశాను, ఆ పాప ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇక నుండి దైవభక్తి కలిగి ఉంటాను. పూర్వం జరిగిన అనర్థాలను అన్నీ బేరీజ్ వేసుకొని బాగా ఆలోచించి సంసార దుఃఖాన్ని స్మరించి మనసులో వైరాగ్యాన్ని నిలుపుకుంటాను అని. చివరిలో ఆ గర్భోపనిషత్తు అంటుంది, ఈ విధంగా శరీరం నశించేదే అని తెలుసుకొని గర్భంలోని జీవుడిలాగా సుషిమ్నా నాడిలో స్థిరంగా ఉండి మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని పొందితే పునర్జన్మ లేదు. అలా తెలుసుకోకుండా అజ్ఞానంతో సంసారం చేసేవాడికి నరక సమానమైన ఈ గర్భవాసం, అన్య శరీరంలో మూత్ర పురీషపానం చేసే దుస్థితి అంటే గర్భవాసం కలుగుతుంది అంటోంది. ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే జీవుడు వైరాగ్య భావాన్ని పొందుతాడు అని. కనుక మనం ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు సంసారం యొక్క అనిత్యత తెలుస్తుంది. ఈ దేహంలో ఉన్నంత వరకే మన చుట్టూ ఉన్న బాంధవ్యాలు, మమకారాలు, మన ఆస్తులు, ఇవి ఏవి కూడా మనతో పాటు వచ్చేవి కాదు. మనం లెక్కలేనన్ని జన్మల్లో పుట్టాము, లెక్కలేనన్ని బాంధవ్యాలను కలుపుకున్నాము.
ఈ శరీరం వదిలాక ఏ బాంధవ్యంతోనూ మనకి ప్రత్యేక సంబంధం ఉండదు. భాగవతంలోనే చిత్రకేతు అనే రాజు కథ వస్తుంది. ఆయనకి లేక లేక ఒక పుత్రుడు కలుగుతాడు. శిశువుగానే మరణించాడు. నారద మహర్షి ఆ చనిపోయిన రాజకుమారుని జీవాత్మని బంధు సమక్షంలోకి రప్పించి తిరిగి ఆ శరీరంలోకి కళేబరంలోకి ప్రవేశించమని కోరాడు. అప్పుడు ఆ జీవాత్మ అంటుందట, వీరు నాకు ఏ జన్మయందు తల్లిదండ్రులు, ఈ వేరువేరు జన్మల్లో అందరూ కూడా ఒకరికొకరు బంధువులు, జ్ఞాతులు, శత్రువులు, మిత్రులు అవుతూనే ఉంటారు. జీవాత్మ ఒక గర్భంలో ప్రవేశించి మాయ కారణంగా ఆ శరీరాన్నే తనదిగా భావిస్తుంది. దయచేసి నన్ను మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశించమని కోరద్దు అని పలికి వెళ్ళిపోయిందట. ఆ పలుకులు విన్న బంధువులకు కూడా జ్ఞానోదయమైంది. ఆ శిశువుతో గల స్నేహబంధాలన్నీ తెగిపోయాయి. ఈ విధంగా మనకి గర్భగీత ఏం నేర్పిస్తుంది? కఠినమైన జీవిత సత్యాన్ని బోధిస్తుంది. మనకి గుర్తు చేస్తుంది, మనందరం కూడా గర్భంలో ఎన్నో ప్రతిజ్ఞలు చేసి వచ్చిన వారమే. బయటకు వచ్చాక మాయకి లోనై అన్నింటినీ మర్చిపోయి కొత్త బంధనాల్లో పడి ఈ బంధాలే శాశ్వతం అనుకుంటూ మైమరిచి ఉన్నాము. మధ్య మధ్యలో కష్టాలు తలపై మొట్టికాయలు వేస్తాయి. అప్పుడు ఏం చేస్తాం? ఉలిక్కి పడతాము. ఈ సంసారం దుఃఖాలయమని మొత్తుకుంటాం. మర్నాడు అంతా మర్చిపోయి మళ్ళీ విషయ సుఖాల వెంట పరిగెడుతూ ఉంటాం. శ్రీరామకృష్ణులు అంటారు, ఒంటే ముళ్ళ కంచెల్ని తింటూ ఉంటుంది, నాలుక నుంచి రక్తం కారుతూ ఉంటుంది, అయినా అది తినడం మానదు. కనుక ఈ సంసారపు అనిత్యతని మనకి ఈ గర్భగీత బోధిస్తుంది. ఈ సత్యాన్ని మళ్ళీ మళ్ళీ మనం మననం చేసుకోవాలి. తర్వాత ఈ గర్భగీత మనకి బోధించే మరొక విషయం, సబ్కాన్షియస్ మైండ్ని గమనించడం నేర్పుతుంది. గర్భంలో బాహ్య ప్రపంచపు అల్లర్లు, ఇంద్రియాల గందరగోళం పూర్తిగా ఆగిపోయినప్పుడు ఉపచేతన మనస్సు చురుగ్గా ఉంటుంది. అక్కడ భగవంతుని దర్శనం కలుగుతోంది. ఈ జననం మరణం వంటి సంధి సమయాల్లో సబ్కాన్షియస్ మైండ్ చాలా చురుగ్గా ఉండడం వల్ల సాక్షిభావం కలుగుతోంది. దానివల్ల మనం వేసిన తప్పటడుగుల్ని ఎక్కువగా గ్రహించగలుగుతున్నాం. అయితే మన నిత్య జీవితంలో కూడా బయట ఆకర్షణలకు దూరంగా అప్పుడప్పుడు ఏకాంతంలో సాధన చేస్తే ఈ సబ్కాన్షియస్ మైండ్ చురుగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆత్మవిశ్లేషణ చేసుకోవడం సులభమవుతుంది. ఈ గర్భగీత మనకి బోధించే మరొక పాఠం, కష్టాల్లో భగవంతుని కృప కూడా ఉంటుంది, భగవంతుని అదృశ్య హస్తం ఉంటుంది. కనుక ఎప్పుడు భగవంతుని వైపు మనసు పెట్టమని చెప్తుంది. ప్రతి కష్టం వెనుక ఒక సువర్ణ అవకాశం ఉంటుంది. గర్భంలో అన్ని కష్టాల వెనుక శిశువు భగవద్ దర్శనాన్ని పొందింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు పరిస్థితులు మారిపోతాయి. చీకటి గర్భంలో తనకి లభించిన ఆత్మజ్ఞానాన్ని చూసి శిశువు పరమ ఆశ్చర్యంతో ఆ దయామయుడైన దేవుడు ఎవరు అని చేతులు జోడించి నమస్కరిస్తుంది. దాని మనసు కృతజ్ఞతతో నిండిపోతుంది. మనం కూడా జీవితంలో లభించిన ప్రతి మంచి విషయానికి దైవం పట్ల ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. అహంకారం లేని చోట్లే దైవ కృప అన్నది నిలుస్తుంది. ఈ గర్భగీత నేర్పించే మరొక పాఠం, మాయను గుర్తించడం నేర్చుకోవాలి. శ్రీరామకృష్ణులు అంటారు, మాయను గుర్తిస్తే అది పక్కకి తప్పుకుంటుంది. ఒక వ్యక్తి పులి మాస్క్ వేసుకున్నాడు, తన మేనల్లుణ్ణి భయపెడుతున్నాడు. పులిలాగా అరుస్తూ భయపెట్టాడు. ఆ పిల్లాడు మొదట ఏడ్చాడు. కాసేపు ఉండి అతడు అన్నాడు, నాకు తెలిసిపోయింది నువ్వు మా మావయ్యవే అని. అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ మాస్క్ తీసి, ఓన్ని భలే కనిపెట్టేశావురా అంటూ ఆ పిల్లాన్ని ఎత్తుకొని తిరుగుతాడు అని. అదేవిధంగా ఇటువంటి శాస్త్రాల అధ్యయనం ద్వారా మనం మాయలో ఉన్నామన్న సంగతిని గుర్తించడం మనకి సులభమవుతుంది. మాయలో ఉన్నామని గుర్తించినప్పుడు దాని నుండి బయటపడే ఉపాయం కూడా మనకి తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ గర్భగీత శిశువును కనబోతున్న తల్లి బాధ్యతను స్పష్టంగా తెలియచేస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు తల్లి చేసే సాధన శిశువుకి ఎలా సహాయపడుతుంది అన్నది మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఈ గర్భధారణ చివరి 3 నెలల్లో శిశువు యొక్క ఈ ఉపచేతన మనస్సు పూర్తిగా మేల్కొని ఎంతో సున్నితంగా ఉంటుంది. ఈ దశలో తల్లి నాడీ వ్యవస్థ, శిశువు యొక్క ఎదుగుతున్న మెదడు ఒకదానితో ఒకటి లోతుగా ముడిపడి ఉంటాయి.
తల్లి జపం చేయడం, రామాయణ భాగవతం వంటి పవిత్ర గ్రంథాలను పఠించడం మొదలైన సాధన చేసినప్పుడు ఆమె శరీరంలో ప్రశాంతత, ఉన్నతమైన చైతన్యానికి సంబంధించిన న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నవి విడుదలవుతాయి. 7వ నెలలో ఉన్న శిశువు ఆ గర్భంలోని ఇరుకు వాతావరణం వల్ల అప్పటికే ఒక సహజమైన తీవ్రమైన ప్రార్థన స్థితిలో ఉంటాడు. తల్లి బయట సాధన చేసినప్పుడు ఆమె నుండి వెలువడే ఆధ్యాత్మిక తరంగాలు శిశువు యొక్క అంతర్గత ఆధ్యాత్మిక స్థితితో పూర్తిగా ఏకీభవిస్తాయి. తల్లి చేసే ఆధ్యాత్మిక సాధన శిశువు చుట్టూ ఒక గొప్ప మానసిక రక్షణ వలయాన్ని సృష్టిస్తుందని మనం చెప్పుకోవచ్చు. పుట్టిన తర్వాత కూడా తల్లి బాధ్యత కొనసాగుతుంది. బాల్యంలో మొదటి 5 సంవత్సరాల వరకు పిల్లల మనస్సు పూర్తిగా ఉపచేతన స్థాయిలోనే, సబ్కాన్షియస్ లెవెల్లోనే పనిచేస్తుంది. చిన్నపిల్లలు ఎప్పుడు ప్రపంచాన్ని తార్కిక ఆలోచనలతో, అంటే లాజికల్గా ఎప్పుడు ఆలోచించరు. వారు తమ చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని భావోద్వేగంగా ఒక స్పాంజ్లాగా అన్నింటినీ పీల్చుకుంటూ ఉంటారు. ఇటువంటి కీలకమైన సమయంలో తల్లి చేసే సాధన శిశువుపై ఎంతో అద్భుతమైన ప్రభావం చూపిస్తుంది. ఎలా అంటే అది మొట్టమొదటిగా గర్భంలోని ఆ శిశువు స్మృతిని తిరిగి మేల్కొల్పుతుంది. అది ఎలా అంటే ఇంట్లో నిత్యం పూజలు చేస్తూ, జపధ్యానాలు చేస్తూ, దేవుని స్తోత్రాలు లేదా శ్లోకాలు పఠించడం ద్వారా ఒక ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించబడుతుంది. ఆ పసిబిడ్డ మనసులో ఒక తెలియని లోతైన ఫెమిలియారిటీ కలుగుతుంది. బిడ్డ బాహ్య మనస్సుకి దానికి గల కారణం తెలియకపోవచ్చు, కానీ వారి ఉపచేతన మనస్సు గర్భంలో ఉన్నప్పుడు అది విన్న ధ్వని తరంగాలని వెంటనే గుర్తుపడుతుంది. ఇది లౌకిక ప్రపంచంలోని మాయలో ఆ బిడ్డ పూర్తిగా కొట్టుకుపోకుండా ఒక బలమైన ఆధ్యాత్మిక లంగరులాగా పనిచేస్తుంది. పుట్టక ముందు లోపల దాగి ఉన్న ఆ రిషి తత్వాన్ని ఇది మళ్ళీ నిద్రలేపుతుంది. తల్లి సాధన మరొక రకంగా ఎలా ఉపయోగపడుతుంది అంటే 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లల్లో నేను, నాది అనే అహంకారం బలంగా స్థిరపడదు. వారి మనసుకు ఒక స్పష్టమైన సరిహద్దు అంటూ ఏర్పడదు. ఇటువంటి తొలి రోజుల్లో తల్లి బిడ్డకి మంచి సంస్కారాలను అందిస్తే ఆమె ఆ బిడ్డ యొక్క సారవంతమైన ఉపచేతన మనస్సు అనే మట్టిలో ఆధ్యాత్మిక విత్తనాలను నేరుగా నాటుతున్నట్లే అవుతుంది. ఈ విధంగా ఈ బాధ్యత తల్లి ఒక్కరిదే కాదు, బిడ్డ తండ్రిది, ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులకి కూడా ఈ బాధ్యత వర్తిస్తుందని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్ననాటి ముద్రలు జీవితానికి బలమైన పునాదులుగా మారుతాయి. భవిష్యత్తులో ఆ బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత ఎన్ని లౌకిక తుఫానులు మొదలైనవి ఎదురైనా ఈ బాల్య సంస్కారాలు దిక్సూచిలాగా పనిచేస్తాయి. మళ్ళీ వారిని ధర్మ మార్గం వైపుకి లాక్కొని వస్తాయి. మన పురాణాల్లో దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు మరియు బాల్యంలో తల్లి ఈ ఆధ్యాత్మిక భావాలని వారసత్వంగా అందించగలదు అని మన పురాణాలు తెలియజేస్తాయి. మనకి ప్రహ్లాదుడి కథ తెలుసు. ప్రహ్లాదుని తల్లి లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు నారద మహర్షి ఆశ్రమంలో ఉండి భగవంతుని లీలలను వింది. గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు ఆ జ్ఞానాన్ని ఎంతగా జీర్ణించుకున్నాడంటే అతడు రాక్షస వంశంలో పుట్టాడు. చుట్టూ భయంకరమైన వాతావరణం ఉంది, అయినా అతడు పరమ భాగవతోత్తముడయ్యాడు. అలాగే రాణి మదాలస మనకి తెలుసు. ఆమె పిల్లలు పుట్టిన రోజు నుంచి వారికి జోలపాటలు పాడుతూ శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసార మాయామల వర్జితోసి, నువ్వు శుద్ధ బుద్ధ ఆత్మరూపానివి, ఈ సంసార మాయామలం నీకు అంటదు వంటి జోలపాటలు పాడుతూ వారిని నిద్రపుచ్చేది. ఆమె ఇచ్చిన బాల్య సంస్కారాల ప్రభావం ఎంత గొప్పదంటే ఆమె కుమారులు యవ్వనంలోనే పరమహంసలుగా జీవన్ముక్తులుగా మారారు. అలాగే జీజాబాయి, శివాజీ చిన్న వయసులో ఉన్నప్పటి నుండి జీజాబాయి రామాయణ మహాభారత కథలను చెప్పడం ద్వారా వీరత్వాన్ని బోధించింది. ఆ బాల్య సంస్కారాలే శివాజీని గొప్ప ధార్మిక వీరుడిగా, ప్రజా రక్షకుడిగా తీర్చిదిద్దాయి. అలాగే స్వామి వివేకానంద సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నా సర్వస్వానికి కారణం మా అమ్మే అన్నారు స్వామి వివేకానంద. కనుక ఒక బిడ్డకి జన్మలోనే కాదు, ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా తల్లి మొదటి గురువు, పరమ గురువు అంటారు. తల్లి చేసే సాధన ఎన్నటికీ వృధా పోదు. అది ఆమె తన బిడ్డతో కలిసి పంచుకునే ఒక దివ్యమైన ఆధ్యాత్మిక నిధి.
గర్భధారణ సమయం నుంచి బాల్యంలో 5 ఏళ్ల ప్రాయం వరకు తల్లి తన జీవితంలో ఈ ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆదర్శాలను పాటిస్తే గర్భంలో ఉన్నప్పుడు లభించిన ఆ దైవ స్మృతిని తన బిడ్డల్లో శాశ్వతంగా భద్రపరిచినట్లవుతుంది. దీనివల్ల ఆ బిడ్డ చక్కటి వ్యక్తిగా తయారవడమే కాక ఆధ్యాత్మికంగా తన నిజ స్వరూపాన్ని తెలుసుకునేలాగా ఎదగగలుగుతాడు. కనుక ఇటువంటి శాస్త్రాలు మనకి బోధించేది మరణం, జన్మ ఈ రెండు కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక పవిత్రమైన విండోస్ వంటివి. బాహ్య మనస్సు నిద్రాణంగా ఉంటుంది, ఉపచేతన మనస్సు మేల్కొని ఉంటుంది. ఇటువంటి సమయాల్లో మన సంస్కారాలతో పాటు ఇతరుల సహాయం కూడా ఎంతో అవసరం. మరణకాలంలో అయితే బంధువులు చేసే భగవన్ నామస్మరణ, అదే గర్భకాలంలో తల్లి చేసే సత్సంస్కారాల సాధన, ఈ రెండు కూడా జీవుణ్ణి ఉన్నత గమ్యానికి చేర్చడానికి అద్భుతంగా తోడ్పడతాయి. ఇటువంటి కథలని మళ్ళీ మళ్ళీ చదివి మనం జీవితంలో పాటిస్తున్నామా లేదా అన్న పునర్విమర్శని చేసుకుంటూ ఉండాలి. ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిత్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవప్రసాదాత్.